ఏంటి ఈమె వీళ్ళ ఇంట్లో మ్యాంగో చెట్టు ఉందని చెప్పి ప్రతిసారి వెళ్ళి మ్యాంగో తెంపుతుంది ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారా? చెప్తాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈ వీడియో ఏంటి అంటే, బ్యాచిలర్స్ అయినా వంట గురించి తెలియని వాళ్ళైనా ఎవరైనా కూడా ఈ రెసిపీని తొందరగా చేసుకోవచ్చు అన్నమాట. అసలు సోదా పక్క అసలైన రెసిపీ ఏంటో చెప్పు అని చెప్పి అంటారా? ఈ రెసిపీ పేరు వచ్చేసి మ్యాంగో పులిహోర. మ్యాంగో పులిహోర అంటే మ్యాంగో తురుముతో చేసేది మ్యాంగో పులిహోర, చింతపండు పులిహోర అంటే చింతపండుతో చేసే చింతపండు పులిహోర, అంతే కదా. సో ఇప్పుడు ఈ మ్యాంగో పులిహోరని ఎలా చేయాలో చూపించేస్తాను. ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ మనము ఈ మ్యాంగోస్ని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసి ఇట్లా మనము దాన్ని తురుములాగా అయితే చేసేసుకోవాలి అన్నమాట. నేనైతే ఒక్క మ్యాంగో తీసుకున్నాను, నైట్ టైం చేసుకున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీతోటే చేశాను. చాలామంది ఉంటే మాత్రం మ్యాంగోస్ని అయితే పెంచవచ్చు, అంటే 2-3 మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సేమ్ మనం పులిహోరకి ఏమేమి వాడతామో అలాగే ఎండుమిర్చి, పప్పు దినుసులు అండ్ కరివేపాకు, మ్యాంగో తురుము ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఒక బౌల్ తీసేసుకోండి. ఆ బౌల్లోకి మీకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, ఇవైతే మ్యాండేటరీ అండి పులిహోరకి. ఎందుకంటే పులిహోరకి టేస్ట్ని ఇచ్చేవి ఇవే అన్నమాట. మనం తింటుంటే అక్కడ మన పళ్ళ కింద ఈ పప్పు దినుసులు తగులుతే ఉంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం ఈ పప్పు దినుసులు. అండ్ అలా ఒక 3-4 ఎండుమిర్చి అయితే అలా పడేసేయండి. కొంచెం అవి కాలిన తర్వాత పల్లీలు మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కరివేపాకు లేనిది పులిహోర అస్సలు అవ్వదు. సో మనకు కావాల్సినంత కరివేపాకు అయితే వేసేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ తీసుకొని మామిడికాయ తురుము అయితే ఆయిల్లోకి అయితే వేసేయండి. కొంచెం ఆయిల్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఏమేయాలో చెప్తా. ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోండి. పసుపు వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువ తినను అనుకునే వాళ్ళు అయితే కారం వేసుకోవద్దు. సో నేనైతే మా మమ్మీని కారం వేయమని చెప్పాను అన్నమాట. కొంచెం స్పైసీగా ఉంటుంది అని చెప్పి కారం అయితే వేసుకున్నాను. అంతే అండి, ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఏమేమి వేసాను? పప్పు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, కొంచెం ఉప్పు వేసేసి కథం మనం ఆల్రెడీ అన్నం రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి అన్నమాట. అది వేడన్నమైనా సరే చల్లన్నమైనా సరే అన్నంని మంచిగా చుంచుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి ఇందులో అయితే వేసేయాలన్నమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మామిడికాయ తురుము. ఎందుకంటే పుల్లగా టేస్ట్ వస్తుంది కాబట్టి మంచిగా తినాలి అనిపిస్తుంది. ప్రెగ్నెంట్ వాళ్ళకి అయితే మెయిన్గా ఇది చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకు ప్రెగ్నెంట్ వాళ్ళు అని చెప్పి మెన్షన్ చేశాను అంటే, నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఈ మ్యాంగో పులిహోరను చాలాసార్లు తిన్నాను. ఎంత ఇష్టంగా తింటుండే అంటే అంత ఇష్టంగా తింటుండే. అందుకు మీరు కూడా పులిహోర లవర్స్ అయితే మాత్రం ఇలా మ్యాంగో పులిహోర అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళు అని కూడా చెప్పాను కదా, ఒక్కసారి ట్రై అయితే చేసేయండి. సమ్మర్ సీజన్లోనే ఈ మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి సమ్మర్ సీజన్లో పక్కాగా ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. మామిడికాయ తురుము అన్ని ఆయిల్లోకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ చుంచి పెట్టుకున్న అన్నం అయితే తీసుకొని వచ్చి ఇందులో అయితే వేసేసుకోండి. మనం అన్నం క్వాంటిటీ బట్టి మనమైతే మామిడికాయ తురుము యొక్క గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తక్కువ అయిపోతే ఆ టేస్ట్ అయితే మనకు తెలియదు. అన్నం ఎక్కువగా ఉంటే ఎక్కువ గ్రేవీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది అండి మ్యాంగో పులిహోర. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీలో ఎంతమందికి మ్యాంగో పులిహోర ఇష్టమో కమెంట్ చేసేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇందులో ఉల్లిగడ్డ కానీ కొత్తిమీర కానీ అవన్నీ యూస్ చేయొద్దండి. టేస్ట్ అయితే వేరే అయిపోతుంది. ఇంకా మనకి పులిహోర ఫ్లేవర్ అయితే తగలదు. పులిహోరలో వేసేవి మాత్రమే వేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వేడి పులిహోర రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.